అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయం పేరు వినగానే మన భారతదేశం ఒక్కటే కాదు, యావత్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆశ్చర్యం కలగడానికి కారణం ఏమిటో 2011లో కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో బయటపడిన కొన్ని కోట్లకి సమానమైన బంగారం, వెండి, హారాలు, వజ్రాలు, రత్నాలు బయటపడ్డాయి. అవి చూడగానే అక్కడ ఎవరైతే వాటిని బయటకు తీయడానికి వెళ్ళిన అధికారులు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అక్కడున్న వారికి అంత సంపద చూడగానే భయం ఏర్పడిందంట. ఇక అప్పుడు మొదలుపెట్టిన పరిశోధనలు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. మనం అందరం ఆరో గదిలో ఏముంది అని అనుకుంటున్నాము, కానీ అక్కడ ఆరో గది గురించే కాకుండా ఇంకా చాలా విషయాల గురించి పరిశోధనలో బయటపడ్డాయి. అసలు ఈ ఆలయం గురించి తెలుసుకుంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ దేశంలో జరిగే చాలా విషయాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు ఈ ఆలయం గురించి ఎంతవరకు తెలుసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా క్లియర్గా చెప్తా. ఈ వీడియో ప్రతి భారతీయుడు చూడాలి. ఈ వీడియో హిందూ మతంగా చూడొద్దు. ఎందుకంటే ఈ ఆలయం గురించి మన దేశం ఒక్కటే కాదు, యావత్ ప్రపంచం అంతా దీని మీద ఫోకస్ పెట్టాయి అంటే మీరే అర్థం చేసుకోవాలి. అంతేగాని దేశంలో జరిగే మత రాజకీయాలకి దీనికి సంబంధం లేదు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆరో గది గురించే కాకుండా కొత్తగా కనుక్కున్న కొన్ని విషయాలు చెప్పే ముందు మీకు కొన్ని కనెక్టింగ్ పాయింట్లు చెప్తా. ఎందుకంటే ఈ వీడియో కొంతమంది కొత్తగా చూస్తారు. ఈ ఆలయం గురించి తెలియని వారికి కూడా కొంచెం అర్థమవుతుంది. అసలు ఈ ఆలయం గురించి పరిశోధనలు మొదలుపెట్టారు 1931లో. ఈ ఆలయంలో ఏముందో తెలుసుకోవడానికి ఇంగ్లీష్ సైంటిస్టులు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే అంటే ఆలయంలో పనిచేసే మురళీధరన్ అనే ఉద్యోగి సడన్గా చనిపోయాడు. ఇదేంటి ఇలా జరిగిందని వాళ్ళు కూడా భయపడ్డారు. ఎందుకంటే ఈ ఆలయం గురించి ఎప్పటి నుంచో రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇలా మురళీధరన్ చనిపోవడంతో వాళ్ళు ఇక ఆలయం జోలికి పోలేదు. అప్పుడు వదిలేసిన దాన్ని మళ్ళీ 2011లో తెరిచారు. 2011లో తెరవడానికి కారణం ఏమిటి? అసలు అక్కడ బంగారం ఉందని వాళ్ళకి ఎలా తెలుసు? 7 భూగర్భ గదులు ఉన్నాయి కదా, మరి ఇన్ని గదులు ఓపెన్ చేశారుగా, ఆరో గది మాత్రమే ఓపెన్ చేయలేకపోవడం ఏమిటి? అంటే నాగబంధం చూసి ఆగరలేదంటే టెక్నాలజీ లేదా? సరే, దాన్ని ఓపెన్ చేయకుండా ఇంకా అక్కడ పరిశోధనలు ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నలు నాలో వచ్చాయి. వాటి గురించి చాలా తెలుసుకున్నా. వాటిని మీకు అర్థమయ్యేలా తక్కువ టైంలో చెప్తా. జాగ్రత్తగా వినండి. చాలా విషయాల గురించి చెప్తా. 2011లోనే పరిశోధన చేయడానికి కారణం 2007లో జరిగిన ఒక కోర్టు హీరింగ్లో ఈ దేవాలయం ప్రస్తావన వచ్చింది. ఎలా అంటే అక్కడ పనిచేసే వారే ఏదో అక్రమైన పని చేస్తున్నారు అంటే అక్కడ త్రవ్వడం, అలాగే గోల్డ్ని ప్రింట్ చేసే మిషన్ బయటపడడం వల్ల అక్కడ జనానికి అనుమానం వచ్చి కోర్టులో ఈ ఆలయంలో జరిగే వాటి గురించి పిటిషన్ వేశారు. ఎప్పటి నుండో ఇక్కడ సంపద ఉంది అని చాలా కథనాలు ఉన్నాయి. ఇక కోర్టు కూడా దీని గురించి చాలా విషయాలు తెలుసుకొని ఆ దేవాలయానికి సంబంధించిన గ్రంథాలు, ఆధారాలు అన్నీ చదివి అప్పుడు 2011లో 7 సభ్యులతో కూడిన ఒక కమిటీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోకి వెళ్ళారు. మొత్తం 7.5 ఎకరాలు కలిగిన ఈ ఆలయంలో 3 ఎకరాల్లో మనకి కనబడే స్వామి గర్భగుడి, చిన్న నీటి కొనలు ఉన్నాయి. మిగతా భూమిలో అంటే 7 ఎకరాల చిన్న చిన్న రూమ్స్, ఖాళీ స్థలం ఉంది. మనకి దేవాలయం మాత్రమే కనిపిస్తుంది, మిగతా రూమ్స్ కనబడవు. వీళ్ళు ఆ ఆలయంలో ఆ గదిని ఓపెన్ చేస్తారు. చూస్తే అక్కడ ఏమీ లేదు. వీరితో పాటు భూగర్భ శాస్త్రవేత్తలు వచ్చారు. వారు మెషిన్తో చెక్ చేసినప్పుడు అక్కడ ఏదో లోహాలు ఉన్నట్లు వాళ్ళు నమ్మారు. అదే రూమ్లో కొంచెం ముందుకు వెళితే కొన్ని డోర్స్ ఆ గోడలకు అతికించి ఉన్నట్లు ఉన్నాయి. వీళ్ళు ఏదో నార్మల్గా అందం కోసం పెట్టారు అనుకున్నారు, కానీ వీళ్ళు ఆషామాషాగా వెళ్ళలేదు. కొంచెం టెక్నాలజీతోనే వెళ్ళారు. వీరి దగ్గర ఉన్న మెషిన్ సౌండ్ చేస్తుండడంతో ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే భూమి లోపలికి ఉంది, అంటే ఒక బావిలా ఉంది. దానిలో చూడగానే అక్కడ కనబడిన సంపదకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆబ్వియస్లీ అంత సంపద చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అప్పటి వరకు ధనిక దేవాలయం మన తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ధనిక దేవాలయంగా ఉంది. కానీ ఇక్కడ సంపద చూస్తే దానికి 20 రెట్లు ఉంది. దీనిలో లక్షల కోట్ల బంగారం, నిధులు, వజ్రాలు, రత్నాలు, బంగారు విగ్రహాలు ఉన్నాయి.
తర్వాత రెండో గది తలుపులు తెరిచారు. అక్కడ ఆలయ పూజ సామాగ్రి, పురాతన గ్రంథాలు ఉన్నాయి. మూడో గది తలుపులు తెరిచారు. అక్కడ ఆలయ నిధులను భద్రపరిచే వస్తువులు ఉన్నాయి. నాలుగో గదిలో చిన్న బంగారం, వెండి సామాన్లు ఉన్నాయి. ఐదవ గదిలో ఆలయానికి ఇచ్చిన విరాళాల వివరాలు ఉన్నాయి. ఆరో గది తెరవలేదు. ఏడో గదిని తెరిచారు. అక్కడక్కడ నిధులు ఉన్నాయి. అంటే ఎప్పటి నుండో ఉన్న కథనాలు నిజమే అని యావత్తు భారత్ మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం నమ్మింది. చూసారా, ఇక్కడ ఎంత సంపద ఉంటుందని కొన్ని శాస్త్రాల ద్వారా కొన్ని ఊహించడం మాత్రమే చేశారు. దానితో ఆలయం చుట్టూ కోర్టు పోలీసులను మోహరించాలని ఆజ్ఞాపించింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆలయం చుట్టూ బలగాలు మోహరించాయి. మరి ఆరో గది పరిస్థితి ఏమిటి అనేది ఒక రహస్యమే. అయితే ఇక్కడ అందరికీ చాలా డౌట్స్ ఉండవచ్చు. మిగతా గదులను బాగానే ఓపెన్ చేశారుగా, మరి ఈ గదిని ఎందుకు ఓపెన్ చేయడానికి ఏమైంది? ప్రపంచంలో చాలా టెక్నాలజీ ఉందిగా, ఇది ఏమి పురాతన కాలం కాదుగా, నాగబంధానికి అంత భయమా అనే ప్రశ్నలు చాలా ఉత్పన్నమయ్యాయి. నిజమే, అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కరెక్టే. ప్రపంచంలో చాలా టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ద్వారా ఆరో గదిలో ఏముందో కనుక్కోవచ్చు, ఆ రహస్యాన్ని బయట పెట్టవచ్చు. కానీ ఆ గదిని తెరవడానికి వీలు లేదు. మిగతా వాటిని నార్మల్గా తాళాలు వేశారు, కానీ ఆరో గదికి మాత్రం తాళం లేదు. జస్ట్ నాగబంధం మాత్రమే ఉంది. ఆ నాగబంధం ఉన్న తలుపులను ఎంత కదిలించినా అవి ఓపెన్ అవ్వడం లేదు. అందులో నుండి పాముల బుసబుసలు వినబడుతున్నాయి. వాటితో పాటు నీళ్ళ చప్పుళ్ళు వినబడుతున్నాయి. అసలు ఈ రెండు శబ్దాలు మన శాస్త్రవేత్తలని ఎటు కదలకుండా చేస్తున్నాయి. ఆ శబ్దాలకు కారణాలు చాలా ఉన్నాయి. ఈ దేవాలయం నుండి అరేబియా సముద్రం 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ గుడి ప్రాంగణం చాలా వరకు భూగర్భ బావులు ఉన్నాయి. అంటే ఈ నేల మానికలు దాచిపెట్టడానికి భూగర్భ బావులు. ఈ బావులు అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉన్నాయి అనే నమ్మకం ఉంది. అందుకే ఆ నీళ్ల సౌండ్లు వీటిని తీస్తే జరిగే ప్రమాదాన్ని ఊహించలేమని చాలామంది అంటున్నారు. అసలు ఆ గదిలో ఏమీ లేదు అని చాలామంది వాదిస్తున్నారు. ఆ తలుపులకు తాళం లేదు, ఏమీ లేదు. దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు. అంటే ఆ తలుపులు ఓపెన్ చేయాలంటే అక్కడున్న కొన్ని గ్రంథాలు, పెద్ద సిద్ధాంతాల ప్రకారం ఆ నాగబంధం ఒక మంత్రంతో మూసివేయబడుతుంది. ఇప్పుడు ఆ తలుపులు తెరవాలంటే అదే మంత్రం కావాలి. ఇప్పుడు ఆ మంత్రం ఏమిటో ఎవరికీ తెలియదు. అసలు ఆ గదిని తెరవడానికి మాత్రం నిజంగానే ఉందా, లేదంటే ఏదో ఒక మూఢ విశ్వాసమా అనేది దరికి రావడం లేదు. అయితే ఈ గది గురించి పరిశోధనలు చేస్తూనే ఆలయ ప్రాంగణంలో ఇంకా భూగర్భ నిధులు ఉన్నాయి. అంటే ఎవరైతే పరిశోధన చేస్తున్నారో వారు గుర్తించారు, కానీ వాటిని బహిర్గతం చేయడం లేదు. కానీ ఇప్పుడు చేస్తున్న పరిశోధనలు, ప్రయోగాల ఫలితాలు మనకి ప్రకృతి చూపిస్తూనే ఉంది. మనకి అంటే ఈ భూమి మీద ఏదైతే జరుగుతుంది లేదంటే జరగబోతుంది అనేది ముందుగా తెలిపేది ప్రకృతి మాత్రమే. మొన్న సముద్రం నుండి తాబేలు రావడం, చేపలు రావడం, అలాగే అతిపెద్ద పాము జాడలు మన దేశంలో ఉండడం చూశారు. ఇవన్నీ మనకి ఏదో సందేశాన్ని ఇస్తున్నాయి, కానీ వాటిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ప్రకృతి చూపించే కొన్ని విషయాలకి ఏదైనా సంబంధం ఉండవచ్చు. ఎందుకంటే అసలు ఆ నాగబంధం ఉన్న తలుపులను తెరవకూడదు, అయినా బలవంతంగా తెరవడానికి చూస్తున్నారు. ఓకే, నేను ఏకీభవిస్తా. మనం ఉన్నది టెక్నాలజీ ప్రపంచంలోని అని, కానీ ఆ టెక్నాలజీని ఉపయోగించవద్దు అన్న పని చేస్తే దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉన్నాయి. 2011లో కేరళలో అంతు చిక్కని సంఘటనలు కొన్ని వందల సంఖ్యలో జరిగాయి. అసలు ఆ సంఘటనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటిలో నేను కొన్ని చెప్తా. కేరళలో గవర్నమెంట్ ఉద్యోగులు చనిపోయారు. 2018లో ప్రకృతి విలయతాండవంలో కొన్ని వందల మంది చనిపోయారు. కేరళలో ఇప్పటి వరకు 2 ఉరి శిక్షలు పడ్డాయి. అందులో 2011 తర్వాత ఒకటే పడింది, కానీ నిజమైన ఆధారం లేకుండానే ఉరి తీశారు. మొన్న వాయనాడులో ల్యాండ్ స్లైడింగ్ వల్ల వందల సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లింది. ఎన్నో ట్రైన్ యాక్సిడెంట్లు, ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక హింట్ ఇస్తున్నాయి. కానీ ఆ ఒక్కరోజు మాత్రమే గుర్తుంచుకొని వదిలేస్తున్నారు. ఆ గుడి ఆదాయం ఒక్కటే చూస్తున్నారు, కానీ ఆలయంలో ఆరో గది తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. మరి దానివల్ల వచ్చే పరిణామాలు పట్టించుకోవడం లేదు, పరిష్కారాలు కనుగొనడం లేదు. కానీ అక్కడ ఏముంది, ఇంకా నేల మానికలు ఉన్నాయా అని వెతుకుతున్నారు. అయితే ఇక్కడ డైలీ పర్యవేక్షణ జరుగుతుంది. అంటే అక్కడ రోజు ఏదో ఒక విషయం మీద పరిశోధన చేస్తున్నారు.
వారు చాలా విషయాలు కనుక్కున్నారు. అందులో వేరే చోట కూడా భూగర్భంలో నిధులు బయటపడ్డాయి. వాటిని ఇంకా తెలపలేదు. వాటి విలువ కూడా తెలిపే అక్కడ జరిగితే పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. మీ ఉద్దేశం ప్రకారం అక్కడ ఇంకా పరిశోధనలు చేయాలా, లేదంటే ఆరోగ్య తలుపులు తెరవడం మంచిదా చెడ్డదా అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.